హలో అండి, వెంకీ విజయ కుకింగ్ ఛానల్లో ఈరోజు కాకరకాయ ఫ్రై చూద్దాం. కాకరకాయ చాలా మంది తినరండి, చేదు ఉంటుందని. ఇలా చేస్తే చేదు అనేది ఉండదు. ఇప్పుడు కాకరకాయలు ఒక అర్ధ కేజీ తీసుకొని అన్ని కట్ చేసి పెట్టిన అంత తోలు తీసి ఇప్పుడు ఒక ఉప్పు వేసి అంతా కలిసేలా కలపాలి ఒక 5 నిమిషాలు. మళ్ళీ కొంచెం పెరుగు వేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు నాననిచ్చి బాగా పిసకాలండి, కాకరకాయలో నీరంతా బయటకు వచ్చేటట్టు. ఇప్పుడు కాకరకాయ ముక్కలు నీళ్లు వేసి కడుక్కోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి 3 గంటలు నూనె వేసుకోవాలి. కాకరకాయకి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి దూరగా వేగనివ్వాలి. హైలోనే పెట్టి మంట వేగనివ్వాలండి. ఇది మీడియం సిమ్లో పెడితే సరిగా వేగదు. ఇప్పుడు బాగా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. తిప్పుతూ వేగనివ్వాలి. ఇప్పుడు బాగానే వేగిందండి. ఇప్పుడు కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి కొబ్బరి కారం పట్టుకోవాలి. మనం కాకరకాయలో తగినంత వేసుకోవాలి. వేసి 1 నిమిషం అట్లా వేగనివ్వాలి. అంతేనండి, కాకరకాయ చేదు లేకుండా ఈజీగా చేసుకునే విధానం. ఈ వీడియో గిన మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది పప్పులోకి, రసంలోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా బాగుంటుందండి. ఇలా చేస్తే ఎవరైనా ఈజీగా తింటారు, చేదు అనేది ఉండదు.